టీడీపీలో మరో అభ్యర్థి మారిపోయారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూతురు స్థానంలో తండ్రికి బీఫామ్ ఇచ్చారు. లక్ష్మీ సాయిప్రియను గతంలో అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రితో కలిసి ఆమె ప్రచారం కూడా చేశారు. తండ్రి కూతుళ్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. సర్వే రిపోర్టుల తర్వాత రామకృష్ణకు బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. టీడీపీలో మరో అభ్యర్థి మారిపోయారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూతురు స్థానంలో తండ్రికి బీఫామ్ ఇచ్చారు. లక్ష్మీ సాయిప్రియను గతంలో అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రితో కలిసి ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. తండ్రి కూతుళ్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. సర్వే రిపోర్టుల తర్వాత రామకృష్ణకు బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతానికి చంద్రబాబు టీడీపీ అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లు అందజేశారు కదా. ప్రధానంగా వెంకటగిరిలో కూతురికి ఒకసారి అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు తండ్రికి బీఫామ్ అందించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కొద్దిసేపు క్రితం 143 అసెంబ్లీ స్థానాలకి 17 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులందరికీ కూడా నామినేషన్ ఏదైతే బీఫామ్స్ అందజేశారో ఇప్పటికే కొంతమంది నామినేషన్ దాఖలు చేశారు. మరి కొంతమంది రేపు ఎల్లుండి కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక వెంకటగిరి అసెంబ్లీకి సంబంధించి కూడా మొదటగా ఆయన కుమార్తెకి ఇచ్చి తాజాగా రామకృష్ణకి ఇస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా కూడా 5 స్థానాల్లో మార్పులు జరిగాయి. దాంతో పాటుగా దీన్ని కూడా మార్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎక్కడ అసంతృప్తులకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో వారందరినీ ముందుగానే బుద్ధగించి అక్కడ మార్పులు చేర్పులకైతే శ్రీకారం చుట్టారు. రైట్ శివ, అయితే ఇప్పుడు కూతురికి కాకుండా తండ్రికి బీఫామ్ ఇచ్చారు కదా, అంటే సర్వే ప్రకారమే ఈ బీఫామ్లు అందజేశారనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మొదటి నుంచి కూడా సర్వే స్థానిక ఉన్న సమీకరణలు అక్కడున్న ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని మాత్రమే బీఫామ్ కేటాయించడం జరుగుతుంది. ఎప్పుడైతే అభ్యర్థులు ప్రకటన చేశారో అభ్యర్థులు ప్రకటన చేసిన రోజే చంద్రబాబు నిత్యం సర్వే చేస్తాం, చివరి రోజు వరకు కూడా కోఆర్డినేషన్ సర్వే చేస్తాం, ఎవరికైనా మార్పులు చేర్పులు కనుక సర్వేలో వ్యతిరేకత వచ్చినా కానీ మాత్రానికి కూడా వెనకడుగు వేయనని చెప్పి కూడా చెప్పారు. దానిలో భాగంగానే ఇప్పుడు కొంతమందికి దాదాపుగా 5-6 చోట్ల కూడా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల అయితే కొత్త వారికి అవకాశం ఇచ్చారు, మరికొన్ని చోట్ల అయితే కుమార్తెకి ఇచ్చిన చోట తండ్రికి, అలాగే మరికొన్ని చోట్ల తండ్రికి ఇచ్చిన చోట కుమార్తెకి ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తాం. రైట్ శివ, అలాగే చంద్రబాబు ఈసారి గెలిపే వ్యూహంగా పావులు కదుపుతూ ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరిని అసంతృప్తులను బయటకు రానివ్వకుండా ముందుగానే వాళ్ళని బుజ్జగించి ఇప్పుడు బీఫామ్ అందజేసి అందరినీ గెలుపు దిశగా తీసుకెళ్తున్నారా? ఖచ్చితంగా ఏదైతే 175 స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటివరకు అనేక సందర్భాల్లో వరుసగా 4 జాబితాలు విడుదల చేసినప్పటికీ ఎక్కడా కూడా అసంతృప్తులు ఆగ్రహాలకి అవకాశం లేకుండా రెబల్స్ కూడా చోటు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు ఎక్కడ ఎవరికైతే అభ్యర్థిని మార్చి కొత్త వారికి ఇవ్వబోతున్నారో ఇవ్వడానికి ముందుగానే అక్కడ నియోజకవర్గానికి ఉన్న ఇన్ఛార్జి, నియోజకవర్గంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ముందుగానే బుజ్జగించి వారికి వేరే పదవులు ఇవ్వడం, అలాగే వేరే రకమైన కొన్ని హామీలు, కొన్ని అవకాశాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉండికి సంబంధించి కూడా మా ఉదాహరణ చూసుకోవచ్చు. రఘురామకృష్ణరాజుకి బీఫామ్ కేటాయించారు. ఇప్పటివరకు ఉన్న రామరాజు సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమిస్తూ కొద్దిసేపు ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే జిల్లాకు సంబంధించి మాజీ ఎంపీ చోట శ్రీమహాలక్ష్మికి సంబంధించి కూడా పొలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకుంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఎన్నికల ఇన్ఛార్జి కూడా నియమించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా అసంతృప్తులకు ఆగ్రహాలకి అవకాశం లేకుండానే ప్రతి నియోజకవర్గంలో గెలిపే ధ్యేయంగా కూడా అభ్యర్థులు ఎంపిక చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఎక్కడ అసంతృప్తులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకుంటూ అభ్యర్థులు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అసంతృప్తులు లేకుండా వ్యూహరచన అయితే చేశారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.